వెల్కమ్ టు PM7 వార్తలు. మహాకుంభమేళలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మహాకుంభమేళలో జరుగుతున్న వరుస ప్రమాదాలు భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మహాకుంభమేళాల్లో ఇప్పుడే వస్తా అని చెప్పిన వాళ్ళు తిరిగి క్షేమంగా వస్తారో లేదోనన్న టెన్షన్ తో ఉంటున్నారు. ఇంటి దగ్గర ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సైతం జరుగుతున్న వరుస ప్రమాదాలతో దిగులు చెందుతున్నారు. దాదాపు 10 రోజుల క్రితం 2 గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు చెలరేగిన ఘటనలో 18 టెంట్లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారనే సంగతి ఇప్పటి వరకు బయటపడలేదు. ఇటీవల మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాటలో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది భక్తులు ఒకేసారి తరలి రావడంతో సంగం ఘాట్ వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మరవక ముందే ప్రయాగ్రాజ్ సెక్టార్ 22లోని చట్నాగ్ ఘాటు వద్ద ప్రమాదవశాత్తు మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో కూడా సుమారు 15 గుడారాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే డిజిటల్ లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ నుండి వచ్చిన నివేదికల ప్రకారం సుమారు 1500 మంది తప్పిపోయినట్లు తెలుస్తుంది. కాసేపట్లో తిరిగి వస్తానని చెప్పి వెళ్లిన వారి జాడ కనుచూపు మేరలో లేకపోవడంతో బాధిత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. అమ్మా నా కొడుకు ఎక్కడా అంటూ మహాకుంభమేళలో కన్నీటి ఎదురుచూపులు కనిపిస్తున్నాయి. తప్పిపోయిన వారి ఆచూకీ కోసం అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. స్థానిక అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయం చేయటానికి ముందుకొచ్చాయి. ఈ సంఘటన ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే అసలు ఇలా వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమా? జరుగుతున్న ప్రమాదాలపై బాధ్యులకు ప్రభుత్వం ఎలా అండగా ఉండనుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది.